ఫ్రెండ్స్, ఈ ఇన్స్పెక్టర్ కి కొత్తగా వచ్చిన రంగరూట్లు నిజంగా జీవిత విలువ ఏమిటో అర్థం చేసుకోవాలని ఉంటుంది. ఒకరోజు అతను అందర్నీ వరుసలో నిలబెట్టి గట్టిగా అంటుంటాడు, మీకు నేనే ఆర్డర్ ఇస్తున్నా, మీ చేతులతో మీకే మీరు ఖబర్లు తవ్వుకోండి. రంగరూట్లు షాక్ అవుతుంటారు. ఇంతలోనే మరో ఆర్డర్, బాడీ బ్యాగ్ లోకి వెళ్లి మీరు తవ్వుకున్న ఖబర్లలో పడుకోండి. అది శిక్ష కాదు, ఇన్స్పెక్టర్ కి వాళ్లకు మరణ భయం ఎలా ఉంటుందో అనుభవించాలన్నదే ఉద్దేశం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఎక్సర్సైజ్ లో తప్పిదాల వల్ల మొత్తం టీం అంతా మరణిస్తుంది. సైనికుడిగా జీవితం మరణం రెండింటినీ ఎదుర్కోవాలి. మరణ భయాన్ని జయించకపోతే ఈ వృత్తి మీకు కాదు అని ఇన్స్పెక్టర్ కఠినంగా చెప్తుంటాడు. కొద్ది రోజుల తర్వాత రంగరూట్లను అడవిలో సర్వైవల్ ట్రైనింగ్ కి పంపుతుంటారు. పర్వత ప్రాంతం, చలి, ఆకలి, అలసట అన్నీ కలిసొచ్చాయి. అక్కడ ఒక రంగరూటు పొరపాటున కొన్ని అడవి మొక్కలు తింటాడు. కొద్దిసేపటికి అతనికి తీవ్ర జ్వరం, తలతిరగడం, మతిభ్రమ మొదలయ్యాయి. అతని పరిస్థితి చూసిన ఒక సహచరుడు ఆగలేకపోయాడు. ట్రైనింగ్ రూల్స్ కి వ్యతిరేకమైన అతని దగ్గరికి వెళ్తాడు. నీళ్లు పోసి చల్లబరిచాడు. తన దగ్గర ఉన్న ఒక్కటే ఆహారం కూడా అతనికే ఇచ్చేస్తాడు. దూరం నుంచే ఇవన్నీ చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. పర్వతాల్లో జ్వరం అంటే శాశ్వత నష్టం లేదా మరణం కూడా రావచ్చు. ఇన్స్పెక్టర్ ఇంకా ఆలోచిస్తున్నంతలోనే ఆ సహచరుడు 2 కర్రలు, ఒక గుడ్డతో సాధారణ స్ట్రెచ్చర్ తయారు చేస్తుంటాడు. ఇక్కడ ఆగితే వాడు చనిపోతాడు అని నిర్ణయం తీసుకుని వాణ్ణి మోసుకుంటూ కొండ దిగువకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అతను ఆగలేదు. శరీరం అలసిపోయినా ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోదు. ఒక అనుభవిజ్ఞుడైన సైనికుడు సహాయం చేయడానికి ముందుకొస్తుంటాడు. కానీ ఇన్స్పెక్టర్ ఆపేస్తాడు. ఇంకొకరు సహాయం చేస్తారా లేదా చూద్దాం అంటుంటాడు. స్ట్రెచ్చర్ తో వచ్చినప్పుడు మరో సైనికుడు తడబడిపోతాడు. సర్వైవల్ రూల్స్ బ్రేక్ అవుతాయని వెనక్కి తగ్గుతుంటాడు. అది చూసిన వెంటనే ఇన్స్పెక్టర్ గట్టిగా అంటాడు, సహచరుడి ప్రాణం కంటే రూల్స్ పెద్దవని అనుకున్న వాడికి ఈ ట్రైనింగ్ లో ఉండే హక్కు లేదు. అంతలో స్ట్రెచ్చర్ మోస్తున్న సహచరుడు కూలిపోయాడు. కానీ అతను వాణ్ణి వదల్లేదు. తన చివరి శక్తిని కూడగట్టుకుని మళ్లీ లేచి స్ట్రెచ్చర్ను లాగుతూ ముందుకు నడుస్తుంటాడు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచి నడిచాడు. అది చూసి ఇన్స్పెక్టర్ కళ్లల్లో గర్వం కనిపిస్తుంది. అప్పుడే ఆ వెనకడుగు వేసిన సైనికుడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. రూల్స్ పోయినా సరే ప్రాణం ముఖ్యం అని నిర్ణయం తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఆ రంగరూట్ను, సహచరుణ్ణి మెడికల్ స్టేషన్ కు చేర్చారు. డాక్టర్ల చికిత్స వల్ల ఇద్దరూ బతికిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ సైనికుడు మళ్లీ ట్రైనింగ్ కొనసాగించమని అడిగాడు. ఇన్స్పెక్టర్ సీరియస్ గా అంటుంటాడు, నువ్వు రూల్స్ బ్రేక్ చేశావు, ట్రైనింగ్ కంటిన్యూ కాదు. సైనికుడు నిరాశగా తలదించుకున్నాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ నవ్వాడు, నువ్వు నా పరీక్ష పాస్ అయ్యావు అన్నాడు. అతని చేతికి స్పెషల్ ఫోర్సెస్ కాంబాట్ బ్యాండ్ కట్టాడు. ఇది అర్థమా, నువ్వు సహచరుడి ప్రాణాన్ని ఎంచుకున్నావు, అదే నిజమైన సైనికుడి గుర్తింపు అని అంటుంటాడు.